లావుగా ఉన్నవారి కంటే సన్నగా ఉన్న వారిలో హార్ట్ అటాక్స్ తక్కువ లేదా ఇద్దరికీ సరిసమానంగా వస్తాయా? యూజువల్గా లావుగా ఉన్న వాళ్ళల్లో మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే పొట్ట చుట్టూ ఊబకాయం ఉండడంతో వాళ్ళకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సన్నగా ఉంటే ఇవేమీ ఉండవు కాబట్టి వాళ్ళల్లో అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే అవకాశం కాబట్టి తక్కువ ఉండే అవకాశం, హార్ట్ అటాక్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చా అంటే అలా ఉండదు. సన్నగా ఉన్న వారిలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యూజువల్గా మనకి ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది 20-30 సంవత్సరాల నుంచే కూడా అందరిలోనూ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సన్నగా ఉన్న వాళ్ళలో కొంచెంగా తక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ కంప్లీట్గా సన్నగా ఉన్న వారికి హార్ట్ అటాక్స్ రావు అనేది అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ సన్నగా ఉన్న వాళ్ళు బీపీ, కొలెస్ట్రాల్, షుగరు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన జీవనశైలిని బట్టి మార్పులు ఉంటాయి. అంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, బీపీ, షుగర్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో సన్నగా ఉన్న వారిలో కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి, కానీ కొంచెం లావుగా అంటే ఒబీస్గా ఉన్న వాళ్ళకంటే, లావుగా ఉన్న వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ బట్ కంప్లీట్గా రావు అనేది అయితే ఎక్కడా కూడా లేదనమాట. కాబట్టి సన్నగా ఉన్న, లావుగా ఉన్న అందరూ కూడా హార్ట్ అటాక్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన జీవనశైలి అనేది చాలా ముఖ్యము. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మనకు హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉండొచ్చండి. థ్యాంక్ యూ.